అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ తగ్గిస్తారా? అంటే ఇప్పటికే వేతన సవరణ ఎక్కువగా ఉంటే కొత్త పే స్కేల్స్ అయితే తగ్గిస్తారా? దీనికి సంబంధించి ప్రశ్నలు, దానికి సంబంధించిన ఆన్సర్‌లు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో కనీస వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకైతే వచ్చాయండి. సో, ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్రంలో 178 రకాల పనులు చేస్తున్న వారికి ఈ వేతనాలు వర్తిస్తాయని ప్రభుత్వం కూడా ప్రకటించింది. 14 ఏళ్లుగా కనీస వేతన సవరణ అయితే జరగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వేతన సవరణ సలహా మండలిని నియమించింది. ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం చేసింది. ఇక ఈ సిఫార్సుల మేరకు వేతన సవరణ చేశామని తెలంగాణ వేతన సవరణ సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు. ఎన్ని రకాల నైపుణ్య వర్గీకరణ జరిగింది అంటే కనీస వేతనాల అమలు కోసం మొత్తం రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల పేరుతో 3 జోన్లుగా విభజించారు. వేతనాల నైపుణ్యాల ఆధారంగా చెల్లించేందుకు వీలుగా 4 టైప్స్‌గా క్లాసిఫై అయితే చేశారండి. సో, అసలే మాత్రం నైపుణ్యం లేని వారు, పాక్షికంగా స్కిల్ ఉన్నవారు, స్కిల్ గట్టిగా ఉన్నవారు, సో, ఉన్నత నైపుణ్యం కలిగిన వారుగా వర్గీకరించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి వేతన సవరణ చట్టం 2, 3 నెలల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అమలు చేస్తున్న వేతనాల కంటే ఎక్కువ ఉంటే వాటిని అనుసరిస్తాం. రాష్ట్రం అమలు చేస్తున్న వేతనాల కంటే తక్కువ ఉంటే ఇప్పుడు తెలంగాణలో అమల్లోకి వచ్చిన వేతనాలే కొనసాగుతాయని జనక్ ప్రసాద్ తెలిపారు. సో, భారత్‌లో కనీస వేతన చట్టం 1948లో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రతి కార్మికుడికి, కార్మికురాలికి, ఉద్యోగికి పనికి తగ్గట్టుగా వేతనం చెల్లించాలి. తాజా వేతన సవరణలో భాగంగా మొత్తం 73 ఉపాధి కల్పన రంగాల్లో వేతన సవరణ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. సెలవు రోజుల్లో పనిచేస్తే అంటే కార్మికులకు పేపర్ ఆధారిత పేమెంట్స్‌ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు వేతనాలను డైరెక్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ లేదా బ్యాంక్ చెక్కుల ద్వారానే జరగాలని జీవోలో పేర్కొంది. సో, వారాంతపు సెలవు ఖచ్చితంగా ఉండాలి. నెలలో 26 రోజులకు మించి పని చేయించుకునేందుకు వీల్లేదు. అయినప్పటికీ పెయిడ్ వీక్లీ ఆఫ్స్ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రోజుకి 8 గంటల పని ఉండాలి. అంతకు మించి పని చేయించుకున్నా లేదా సెలవు దినాల్లో పని చేయించుకున్నా ఆ మేరకు రోజుకు రెండింతల వేతనం ఇవ్వాలి. ట్రైనీ లేదా అప్రెంటిస్‌గా ఉంటే వారికి సంబంధిత స్కిల్ విభాగంలో 75% వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కనీస వేతనాలను మరికొన్ని రంగాలకు కూడా విస్తరించింది. ఇందులో కొత్తగా 10 రంగాలకు చెందిన ఉద్యోగులకు తీసుకొచ్చింది. ఈ-కామర్స్ అండ్ కొరియర్ సర్వీసెస్, ఆధ్యాత్మిక సామాజిక సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ అమ్యూజ్మెంట్ పార్కులు, టీవీ కేబుల్ నెట్వర్క్, హ్యాండ్‌క్రాఫ్ట్, చెరకు, వెదురు పరిశ్రమ, బోర్‌వెల్ డ్రిల్లింగ్, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్స్, అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్‌పీజీ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్. కనీస వేతనాల కేటగిరీ కిందకు తీసుకొచ్చింది ప్రభుత్వం. కొత్త రంగాలను కనీస వేతన సవరణ చట్టం పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆయా రంగాలకు మేలైతే జరుగుతుంది. ప్రభుత్వం నోటిఫై చేసిన రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రాంతాలను బట్టి వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది అని కార్మిక ఉపాధి కల్పనా శాఖ కార్యదర్శి దాసరి హరిచందన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తుంటే తగ్గిస్తారా? తెలంగాణలో 1,11,00,000 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలు తక్కువగా ఉన్నాయని 2022లో హైకోర్టులో కార్మిక సంఘాలు పిటిషన్ వేశాయి. 5,300 నుంచి 9,500 మధ్య కనీస వేతనాలు అయితే ఉండేవి గతంలో. సో, హైకోర్టు సూచనల మేరకు కనీస వేతన సవరణ సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది తెలంగాణలో అధ్యయనం చేసి నేడు మే నెలలో నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. నూతన వేతన కోడ్ రూపొందించి వేతన సవరణ చేయాలని సూచించింది. దీనికి తగ్గట్టుగా నూతన వేతన సవరణ మేరకు వివిధ కేటగిరీల పరిధిలో 16,000 నుంచి 20,000 వరకు నిర్ణయించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 2026 మార్చిలో వీడీఏ రేట్లలో మార్పులు చేసింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కొత్త వేతన కోడ్ రూపొందించాలని జనక్ ప్రసాద్ వివరించారు. ప్రభుత్వం కనీస వేతనాల చట్టం తీసుకొచ్చినప్పుడు కార్మిక సంఘాలతో చర్చించి మరింత పెంచి ఉంటే కార్మికులకు ప్రయోజనం కలిగేదని సీఐటీయూ, జీడీమెట్ల, గాంధీనగర్ జోనల్ బాధ్యులు లక్ష్మణ్ బీబీసీతో తెలిపారు. కనీస వేతనం కింద 16,000 ప్రతిపాదించారు. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారంగా కనీస వేతనం 26,000 అయితే చేయాలి. ఇప్పటికే కొన్ని పరిశ్రమల్లో కొన్ని కనీస వేతనాలకు మించి ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా చేస్తే కార్మికులకు తక్కువ వేతనం దక్కే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కార్మికులకు ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని ప్రభుత్వం చెప్పినట్లు అవుతుంది కదా!
ఇది కార్మికుల వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కంటే ఎక్కువగా ఇస్తున్నట్లయితే ఆ వేతనాలే కొనసాగించాలని, తగ్గించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని జనకప్రసాద్ తెలిపారు. సో, గతంలో ప్రతిపాదించిన కనీస వేతనాన్ని అమలు కావడం లేదని చెప్పాలి. అయితే దాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో కనీస వేతనాలు కాగితంపై ఉన్నా అమలు కావడం లేదు. సో, ఈ విధంగా కనీస వేతనాన్ని అమలు చేసే విషయంపై జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించి పర్యవేక్షిస్తున్నట్లుగా జనకప్రసాద్ అయితే తెలిపారండి. సో, కాబట్టి రోజుకి 8 గంటలు వస్తే రాత్రి 7, 8 గంటల వరకు పనిచేయాల్సొస్తుంది. పని గంటల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జెప్పేసి కొంతమందైతే చెబుతున్నారు.